మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకుండా దాన్ని మరిన్ని జబ్బులకి మరి దాన్ని విస్తరించడమే కాకుండా మరి 25 లక్షలు పెంచితే వీళ్ళు మరి దాన్ని 5 లక్షలకు తగ్గించేసి ఏ రకంగా పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారా అన్నది చూస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి వైద్య విద్య అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది పేద ప్రజలకు అందని ద్రాక్ష కింద ఉంటుంది. ఎంతోమంది మెరిట్ విద్యార్థులు తమ ఆర్థిక స్తోమత లేక ప్రైవేటు కాలేజీల్లో చదవలేక ప్రభుత్వ కాలేజీల్లో సీట్ రాక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా నీట్లో క్వాలిఫై ఉండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెడికల్ కాలేజీలు ఈ 17 అదనంగా ఎప్పుడైతే మరి కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయో ఈ మెడికల్ కాలేజీల్లో వాళ్ళందరికీ కూడా సీట్లు వస్తే భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప డాక్టర్లు అయ్యేవారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మరి అవకాశాలు రాకుండా ఈ రకంగా మరి ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుంటున్నది చాలా దుర్మార్గం, దారుణం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా పేద ప్రజలు మనం మంచి చేయాలి తప్ప వాళ్ళకు వచ్చే అవకాశాలను ఎప్పుడూ కూడా మనం వాళ్ళగా హరించకూడదు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఏమండి అదే ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా చాలా చోట్ల ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే మరి ప్రైవేట్ పరం చేద్దామని అనుకుంటుందో దాంతో కన్స్ట్రక్షన్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైతే మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ చేశారో అవి పూర్తి కాకుండా కొన్ని ఫౌండేషన్ అయ్యి తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నారు. మరి దీనికి అదనపు నిధుల గురించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళ అవసరమైతే అదనపు నిధులు తీసుకురావాలి తప్ప మరి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కాలేజీలను కూడా వీళ్ళు ఆఫ్ చేయించడం అంటే ఎంత దారుణం అన్నది ఈ సందర్భంగా మరి మీరందరూ కూడా గమనించవలసిందిగా మరి ప్రజలందరినీ కూడా కోరుతూ ఇటువంటి చర్యలను ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పార్టీ, పేద ప్రజలకు సంబంధించి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి అందవలసిన సంక్షేమ పథకాలు అవనివ్వండి, ఇటువంటి ఏదైతే మరి అవకాశాలు అవనివ్వండి, ఒక డాక్టర్ అవనివ్వండి, ఇంజనీర్ అవనివ్వండి, ఇటువంటి ఏదైనా కూడా వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా వాళ్ళకి అందాలన్న ఆలోచనలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.